హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము మునగాకు పొడి తయారు చేసుకుందామండి. మునగాకు కరివేపాకు పొడి ముందుగా దానికి శనగపప్పు వేయించుకోవాలండి. కొంచెం నూనె వేసుకొని స్లోగా జాగ్రత్తగా వేయించుకోండి. కలుపుకునే ఉండాలి, మధ్యలో ఆపేయద్దు. దాన్ని పక్కకు తీసుకోండి. తర్వాత మినప్పప్పు, తర్వాత ధనియాలు, అన్నీ సమానంగానే తీసుకున్నానండి. నువ్వులు కొంచెం తక్కువగా తీసుకున్నాను, జీలకర్ర కొంచెం తక్కువగానే తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి మెజర్మెంట్స్. జీలకర్ర, మరి మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తే మనకు తెలిసిపోతుంది వేగిపోయినట్టుగా. నువ్వులు, గోరగా వేయించుకోండి, కొంచెం బంగారు వర్ణం వచ్చేలాగా. ఎండుమిర్చి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు ముందుగా కర్రీ ఆరబెట్టుకోండి. అలాగే మునగాకు ఇదే కర్రీ ఆరబెట్టుకోండి. కొంచెం క్రిస్పీగా గలగల అయ్యేలాగా వేయించుకోండి. కొంచెం చింతపండు, కొంచెం చాలండి. ఇవన్నీ వేయించేసుకున్నాక పక్కన పెట్టుకోండి. అన్నీ చల్లారిపోయాక మిక్సీలో వేసేసుకోండి. ఫస్ట్ అన్నిటిని తర్వాత అది మిక్సీ పట్టాక, పప్పులన్నీ మిక్సీ పట్టాక మునగాకు కరివేపాకు వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. మళ్ళీ కొంచెం